హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు మీరందరూ? ఏం చేస్తున్నారు? వీకెండ్ ఏం చేశారు అన్నది నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఈ రోజు బ్లాగ్ స్టార్ట్ చేసిన ఒక సూపర్ యమ్మీ రెసిపీతోని. ఈరోజు మనం చేయబోతున్నాం దాల్ మఖని. ఈ రోజుల్లోని బయట నాన్ వెజ్ తినడం అంత మంచిది కాదంటున్నారు. చికెన్, చేపలు ఇవేవి కూడా మంచివి కాదంటున్నారు. మోస్ట్లీ మనం చాలా ఫుడ్ ఐటమ్స్ అన్నవి చైనా నుంచి కూడా ఇంపోర్ట్ చేసుకుంటాం కాబట్టి దేంట్లో ఏముంటుందో తెలియదు. కాబట్టి మ్యాక్సిమం మనం అన్ని ఫుల్గా కుక్ చేసినవి తినడానికి నాన్ వెజిటేరియన్ కొన్ని రోజుల పాటు అవాయిడ్ చేయడం మంచిది అనిపించింది. అందుకే నేను చేస్తున్నాను సండే రోజు దాల్ మఖని, టమాటో పచ్చడి, అన్నం, కాలీఫ్లవర్ ఫ్రై అనమాట. దాల్ మఖనీకి మనం రాజ్మా మరి తొక్క మినపప్పుని నానబెట్టుకోవాలండి. కనీసం 5 to 6 hours నానబెట్టుకోవాలి. దాని తర్వాత దాన్ని ప్రెషర్ కుక్కర్లో పెట్టుకుందాం. ప్రెషర్ కుక్కర్లో పెట్టిన తర్వాత ఒక పెద్ద విజిల్ వచ్చిన తర్వాత కనీసం ఒక 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. ఇప్పటికీ కుక్ అవ్వకపోతే మేము ఇంకొంచెం సేపు ఉంచుకోవాలన్నమాట. తర్వాత టమాటో కాల్చిన పచ్చడి కోసం టమాటోలను అన్నింటినీ గ్రిల్ చేసుకుంటున్నాను. దానికి కొద్దిగా ఆయిల్ కోట్ చేశాను. ఆయిల్ కోట్ చేస్తే ఏంటి, స్కిన్ అనేది తొందరగా పీల్ అయిపోతుంది. దాంతోపాటు ఎక్స్ట్రా టేస్టీగా కూడా ఉంటుంది అనమాట. మీలో చాలామంది మీ రెసిపీస్ బాగుంటాయి, మీరు వేరేగా ఒక ఛానల్ క్రియేట్ చేయండి కుకింగ్కి, మేము వ్లాగ్స్లో ఎత్తుక్కోలేకపోతున్నాం అన్నది అంటున్నారండి. వ్లాగ్స్తో వచ్చే పెద్ద ప్రాబ్లం అదే. మనం మంచి మంచి రెసిపీలని తర్వాత ఎతుకుతున్నప్పుడు మనకి దొరకు. ఈ ప్రాబ్లంకి తొందరలోనే ఒక సొల్యూషన్ కనిపెట్టాలి అంటే బోల్డ్ అంత వర్క్ చేయాలన్నమాట. ఇది నాకు ఈజీ అయిపోతుంది ఎడిట్ చేయడం, వాయిస్ ఓవర్ చేయడం. కుకింగ్ ఛానల్లో మళ్ళీ పెట్టాలంటే అది ఇంకా కష్టం అనిపిస్తుంది. సో అది ఇలా జరుగుతుంది. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ దీని ప్రాబ్లమ్కి ఒక సొల్యూషన్ తీయడానికి ట్రై చేస్తానండి. అండ్ మన దాల్ రాజ్మా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయి ఎక్కువ వాటర్ వేసేసుకోకండి. కొద్దిగా మునిగి అంత వాటర్ వేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇది మొత్తం నేను కర్రీ చేయను, కొద్దిగా ఉంచేస్తాను, మిగిలింది కర్రీ చేస్తాను. దీనికి బటర్ యాడ్ చేసుకోవాలి. బటర్, క్రీమ్ ఇవన్నీ ఎంత ఎక్కువ యాడ్ చేస్తే మన దాల్ మఖని అంత బాగుంటుంది. బట్ ఈ రోజుల్లో ఇంట్లో చేసే వాటిల్లో ఎక్కువ ఆయిల్స్ ఇవన్నీ వేయడం బాగుండట్లేదు కాబట్టి నేను ఒక క్యూబ్ బటర్ యాడ్ చేశాను. దాంట్లో 2 to 3 spoons అనేది ఆయిల్ యాడ్ చేశాను. అంతే. మనం ఇక్కడ క్రీమ్ కూడా యూజ్ చేయట్లేదు, ఏం యూజ్ చేయట్లేదు. ఇంత దాంతోనే మనం యమ్మీ దాల్ మఖనీని ఈరోజు చేసుకోబోతున్నాం. ఈ బటర్ ఆయిల్ ఫ్రై అయిపోయిన తర్వాత, అది వేడైపోయిన తర్వాత ఇందులో కొద్దిగా యాలకులు, ఒక చిన్న దాల్చిన చెక్క, కొద్దిగా లవంగాయలు ఇందులో యాడ్ చేద్దాం. యాలకులు కొద్దిగా పేలుతాయి కదా, అవి ఫట్ మనిన తర్వాత మనం హ్యాపీగా ఆల్రెడీ సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ని ఇందులో వేసేసుకుందాం. బటర్లో ఎప్పుడైతే మనం ఫ్రై చేసుకుంటామో దాని టేస్ట్, దాని ఫ్లేవర్ అంతా సూపర్ ఉంటుంది అనమాట. అండ్ దాల్ మఖనీ చేసే ముందు థిక్ బాటమ్ ఉండే వెజల్లోని కానీ థిక్ బాటమ్ ఉండే దాంట్లోనే చేసుకోవాలండి. అప్పుడే ఇది చాలాసేపు కుక్ అవుతుంది కాబట్టి బాగా వస్తుంది. స్టీల్ దాంట్లోని లేదంటే పల్చగా ఉండే దాంట్లో చేసుకుంటే అంటుకుపోతుంది, మాడిపోతుంది. తర్వాత ఈలోపు నా టమాటోస్ అన్నవి చల్లగా అయిపోతే దాన్ని స్కిన్ మొత్తాన్ని నేను పీల్ చేసుకుంటున్నాను. తర్వాత ఆ మీద మూడికిలా ఉంటుంది కదా, దాన్ని కట్ చేస్తున్నాను. తర్వాత ఏం చేస్తామంటే ఈ టమాటోలన్నింటినీ మెత్తగా క్లిప్లో చూపిస్తున్నట్టుగా చేసుకోవాలన్నమాట. ఇందులో ఏమైనా చంకీ పీసెస్ లాగా, కుక్ అవ్వని పీసెస్ లాగా ఉంటే వాటిని తీసి పడేయండి. మిగిలిన మొత్తం ఇలాగా చేసేసుకోవాలి. ఇది చాలా చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుందండి. రోటీకి అన్నిటికీ చాలా బాగుంటుంది. తర్వాత సన్నంగా తరిగిన ఆనియన్స్ యాడ్ చేసుకుందాం, కొద్దిగా పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకుందాం, కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుందాం. తర్వాత లాస్ట్లో సాల్ట్ యాడ్ చేసుకుందాం అండ్ పించ్ ఆఫ్ షుగర్ యాడ్ చేసుకుందాం. అంతే. సూపర్ సింపుల్ బట్ సూపర్ ఫ్లేవర్ఫుల్ యమ్మీ టమాటో పచ్చడి రెడీ. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి, మీరు మళ్ళీ మళ్ళీ చేస్తారు, అంత బాగుంటుంది. ఈ లోపున ఆనియన్స్ అన్ని ఫ్రై అయిపోయాయి, గోల్డెన్ కలర్లోకి వచ్చాయి. తర్వాత నేను టమాటోస్ యాడ్ చేసుకుంటున్నాను. టమాటోస్ మగ్గడానికి కొద్దిగా టైం పడుతుంది కాబట్టి కొద్దిగా అలా లో ఫ్లేమ్లో పెట్టుకుని వాటిని మగ్గించుకుందాం అనమాట. దీంట్లో నేను జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేశాను, కానీ చాలా తక్కువ యాడ్ చేశాను, 1/2 teaspoon లాగా. ఎక్కువ యాడ్ చేస్తే ఎక్కువ ఫ్లేవర్ఫుల్ అయిపోద్ది, అది మనకి వద్దనమాట. తర్వాత ఈ టమాటోలు అన్నీ ఫ్రై అయిపోయాయి అన్నప్పుడు మన రాజ్మా అండ్ మినపప్పుని కూడా ఇందులో యాడ్ చేసేద్దాం. ఇక్కడ మన పప్పు దినుసులతో ఏవైనా వంటలు చేసుకున్నప్పుడు కాబూలి శనగలు కానీ, రాజ్మా కానీ, ఇవన్నిట్లో ఇవి ఇలా కుక్ చేసుకుంటే ఏంటి అంటే వాటర్ వేరేగా, మన ఈ బఠానీ ఇవన్నీ వేరేగా కనిపిస్తాయి. ఆ థిక్నెస్ అన్నది రాదు. ఇక్కడ ఒక సింపుల్ ట్రిక్ ఏంటి అంటే ఈ దాల్ని కొద్దిగా తీసి గ్రైండ్ చేసి పేస్ట్గా చేసి ఆ మిక్స్చర్ని ఇందులో కలిపేయాలి. అప్పుడు
వీటన్నిటికీ థిక్ బైండింగ్ లాగా అవి పనిచేస్తుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నార్మల్లీ ఏంటంటే కాజు పేస్ట్ లేదంటే కొబ్బరికాయ పేస్ట్ ఇలాంటివి కలిపినప్పుడు కూడా అవి థిక్నింగ్ ఏజెంట్గా పనిచేస్తాయి. అండ్ మన కర్రీకి ఒక రిచ్ ఫ్లేవర్ని ఇస్తాయన్నమాట. అవి వేయడం ఇష్టం లేదు, అవి హై కొలెస్ట్రాల్ కాబట్టి అంటే మీరు ఈ టిప్ పాటించండి, సూపర్గా వస్తాయి మీ కర్రీస్ అనేవి. అండ్ తర్వాత మనం సాల్ట్, చిల్లీ పౌడర్ ఇవన్నీ కూడా యాడ్ చేసేసుకుందాం. మీకు బ్లాక్గా రావాలి ఈ దాల్ మక్కని, డార్క్ కలర్లో రావాలి అంటే మీరు బాయిల్ చేసినప్పుడు ఒక చిన్న మూటలోని ఏమంటారు టీ పొడి ఉంటుంది కదా, దాన్ని కట్టి ఇందులో వేసేయండి, లేదా 2 టీ బ్యాగ్స్ని ఇందులో వేసేయండి. చాలా చాలా బ్యూటిఫుల్ కలర్ వస్తాయి మీ రాజ్మా, చనా ఇవన్నీ. అండ్ వీటన్నిటిని నేను ఆల్మోస్ట్ 15 మినిట్స్ కుక్ చేసుకున్నాను. అప్పుడు దాని థిక్ ఫ్లేవర్ రిచ్గా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. దాని టెక్స్చర్ చూసారా, రాజ్మా అక్కడక్కడ బాగుంటుంది అండ్ దాల్ పర్ఫెక్ట్గా అయింది. సో వెరీ వెరీ యమీ, మస్ట్ ట్రై. చాలా చాలా బాగుంటుంది. అండ్ దాంట్లోని లాస్ట్లోని నేను ఆ సైడ్కి అంటుకుంటే అది క్లీన్ చేశాను. తర్వాత డెకరేషన్గా ఒక కొత్తిమీర పెట్టాను అనమాట. కొంచెం ఫ్యాన్సీగా ఉండాలి కదా. అన్నం, టమాటో పచ్చడి, రాజ్మా అండ్ కాలీఫ్లవర్ రెడీ. ఇలా ప్రేమగా వండినప్పుడు అలా ప్రేమగా మా చెల్లి ఆ ఇద్దరు పిల్లలకి తినిపిస్తుంటే అంతకన్నా సండేకి ఏం కావాలి చెప్పండి. నాకు హరీష ఉన్నప్పుడు అన్నిటికన్నా నచ్చేది ఏంటి అంటే కుషాల్ హరీష కుడిపితేనే తింటాడనమాట. అంటే కొడపడం అంటే ఏంటి అని చాలామంది అడిగారు నాకు. కొడపడం అంటే తినిపించడం. సో ఈ వర్డ్ నేను ఇంకేదో బ్లాగ్లో అన్నానని హహహా అని ఒకరు నవ్వారు. ఇట్స్ సమ్ శ్రీకాకుళం దగ్గర లాంగ్వేజ్లో ఆ వర్డ్ యూజ్ చేస్తారనమాట. తినిపించడాన్ని కొడపడం అంటారు. ఇట్స్ చాలా కామన్ అండి, నవ్వడానికి ఏం లేదు. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా మాట్లాడతారు. దాని తర్వాత హరీష వెళ్ళిపోయింది, సాడెస్ట్ పార్ట్ ఆఫ్ ది డే. తర్వాత మేము అందరం వెళ్తున్నాము ఐక్యాకి. ఐక్యాలో నేను ఎక్కువ షూట్ చేయలేదు, ఐక్యాలో చాలా చాలా జనం ఉన్నారు. సో ఎందుకులే అని షూట్ చేయలేదు. అండ్ నేను మా ఇంట్లో స్లిప్పర్సే వేసుకుని వచ్చేసాను, మర్చిపోయాను అనమాట. తర్వాత మేము వెళ్తున్నప్పుడు అక్కడ మాకు కనిపించాయి కోడిపిల్లలు. ఎస్, కోడిపిల్లలు ఎంత క్యూట్గా ఎంత ముద్దుగా ఉన్నాయి తెలుసా. వీటిని ఎలా పెంచుతానో నాకు తెలియదు, కానీ వీటిని అక్కడే వాటిని ఆపి మేము కారు ఆపి వాటి దగ్గర కొన్ని కోడి పిల్లల్ని తీసుకున్నామండి. ఇందులో బాతు పిల్లలు కూడా వాళ్ళు సేల్ చేస్తున్నారు. క్యూట్ అంటే నాటు కోడి పిల్లల్ని, నార్మల్ కోడి పిల్లల్ని, బాతు పిల్లల్ని వీటన్నిటిని వీళ్ళు సేల్ చేస్తున్నారు. వాళ్ళు కాటన్ కవర్లో, ప్లాస్టిక్ కవర్లో, మాకు ఫస్ట్ కాటన్ కవర్లో ఇచ్చారు, ఫస్ట్ ప్లాస్టిక్ కవర్లో ఇచ్చారు. తర్వాత అది చింపేస్తున్నాయని కోళ్ళు మళ్ళీ మాకు కాటన్ కవర్లో ఇచ్చారు. సో ఇది మళ్ళీ నేను ఇంటికి వెళ్ళి వాటిని సెట్ చేసి వాటికి దానా వేసి దానికి మంచినీళ్ళు పెట్టి అన్నీ చేసి ఇప్పుడు మనం వెళ్తున్నాం ఐకియాకి. ఐకియాలో ఈరోజు నేను డిసైడ్ అయ్యాను బోల్డ్ అంత షాపింగ్ చేయాలని. బట్ ఏం షాపింగ్ చేశాను ఏంటి అన్నది ఇంటికి వెళ్ళాక నేను మీకు చూపిస్తాను. ఓకేనా, లెట్స్ గో.
చూసారుగా మా ఇంటికి వచ్చిన క్యూట్ గెస్ట్లు. ఇవి ఎంత క్యూట్గా ఉన్నాయో అంత అల్లరి చేస్తాయండి. కుంకు అని రోజంతా సౌండ్లు చేస్తూ ఉంటాయి. ఒక్క సెకండ్ కోసం కూడా సైలెంట్గా ఉండవు. అండ్ రోజంతా గుగ్గులు కూడా చేస్తూ ఉంటాయి. రోజంతా పోటీ చేస్తూనే ఉంటాయి. వీటిని పెంచడం చాలా కష్టం. అందుకే పెద్ద పార్కులు, పెద్ద మట్టి జగాలు ఉన్న వాళ్ళే పెంచగలుగుతారనమాట. అండ్ ఎంత సౌండ్ చేస్తున్నాయంటే అంత సౌండ్ చేస్తున్నాయి. అండ్ ఇక్కడ నేను కొంచెంసేపు వాటిని మూడు లెక్కన బయట వదిలాను. కొంచెంసేపు ఫ్రీగా తిరగండి, ఎంతసేపు బాక్స్లో ఉంటారు అని చెప్పి. అది కెమెరాకి కూడా హాయ్ చెప్తుంది. మీరు కూడా హాయ్ చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అండి. ఇప్పుడే ఇంటికి వచ్చాము. అండ్ ఐక్యాకి వెళ్తే ఒక్క ప్రాబ్లం ఏంటి అంటే చాలా దూరం నడాలి అండ్ చాలా నీరసం వచ్చేస్తుంది. అది కుషాల్తో వెళ్ళినప్పుడు ఏంటి అంటే వాడు ఎత్తుకోమంటాడనమాట. ఎత్తుకుని నాకు నడు నొప్పి వచ్చింది, నడిచి కాలు నొప్పి వచ్చింది. బట్ ఈ వీడియో ఎండ్ చేసే ముందు నేను ఏమేమి పర్చేస్ చేశానో మీకు చూపించేసి అప్పుడు ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. అందుకే నేను మళ్ళీ మీ ముందుకు వచ్చాను అనమాట. ఫస్ట్ నేను తీసుకున్నాను ఇది ఒక బుక్ షెల్ఫ్ లాంటిదండి. ఇక్కడ మన బుక్స్ ని పెట్టుకోవచ్చు. సో బుక్స్ మీద ఈ మధ్య నాకు ఎక్కువ ఇష్టం అవుతుంది. నేను ఎక్కువ బుక్స్ చదువుతున్నాను కాబట్టి నాకు బుక్స్ రోజు కనబడుతూ ఉంటే ఇంకా ఎక్కువ చదువుతానన్న ఉద్దేశంతో నేను దీన్ని పర్చేస్ చేశాను. వీటన్నిటిది ప్రైజెస్ నేను కింద స్క్రీన్ మీద రాస్తాను. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రైస్ కి అక్కడ ఒరిజినల్ గా ఉన్న ప్రైస్ కి డిఫరెన్స్ ఉందన్నమాట. ప్రస్తుతానికి ఆఫర్స్ ఏవో రన్ అవుతున్నాయి అని చెప్పి డిఫరెంట్ గా ఉన్నాయి. అందుకే నేను ప్రైజెస్ మాక్సిమం ట్రై చేస్తాను స్క్రీన్ మీద ఇవ్వడానికి, లేదా డిస్క్రిప్షన్ బాక్స్ లో వీటి లింక్స్ ఇస్తాను, అక్కడ నుంచి కూడా మీరు చెక్ చేయొచ్చు. దాని తర్వాత నేను పర్చేస్ చేశాను ఇది ఒక బాస్కెట్ అనమాట. ఇది వాక్యూమ్ తోని మనకి గోడలకు అంటుకుంటది. మెయిన్లీ టైల్స్ కి వీటన్నిటికి అంటుకుంటుంది. బాత్రూమ్ లో యూస్ చేయడానికి. దీనికి చిన్న కన్నాలు కూడా ఉన్నాయి. ఇది అప్ టు 3 kgs వెయిట్ ని ఇది పట్టుకుంటదంట. సో ఇది ఒక వీడియోలో చూసాను, వన్ ఆఫ్ మై ఫేవరెట్ యూట్యూబర్ వీడియోలో చూసాను. ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఇందులోని హోల్స్ ఉండడం వల్ల షాంపూ బాటిల్స్ ఇవన్నీ ఇందులో ఆర్గనైజ్ చేసుకోవడం చాలా బాగుంటుంది అనిపించి ఇది నేను పర్చేస్ చేశాను. ఎలా వర్క్ చేస్తుంది ఇవన్నీ నేను మరి కొన్ని రోజులు యూజ్ చేసిన తర్వాత నేను మీతో మళ్ళీ షేర్ చేసుకుంటాను. దాని తర్వాత నేను పర్చేస్ చేశాను ఇది ఏంటి అనుకుంటున్నారా? ఇది షెల్ఫ్స్ ఆర్గనైజర్ అండి. అండ్ ఇందులోని టోటల్ గా 6 పీసెస్ ఉంటాయి అనమాట. దీని కాస్ట్ వచ్చేసి 699 రూపీస్, అంటే అరౌండ్ 700 రూపీస్. ఈ సీల్ ఉంటుంది బట్టి ఇప్పుడు నేను ఓపెన్ చేసి చూపించలేను. ఇక్కడ చూసారు కదా, ఇలాంటివి రెండు ఉంటాయి అనమాట. సో అలా ఇది ఉంటుంది. నేను ఓపెన్ చేసి మీకు నెక్స్ట్ వీడియోస్ లో నేను చూపిస్తాను. యాజ్ యూజువల్ బాత్రూమ్ క్లీన్ చేసేది ఒకటి. దాని తర్వాత ఒక ఫోటో ఫ్రేమ్ తీసుకున్నాను. అండ్ నేను తర్వాత తీసుకున్నాను 2 నైఫ్ సెట్. నా దగ్గర ఇప్పుడున్న నైఫ్స్ అనేవి షార్ప్నెస్ అస్సలు లేవన్నమాట. సో నేను నైఫ్స్ తీసుకున్నాను. ఈ నైఫ్స్ మీద రివ్యూస్ చూసిన తర్వాతే తీసుకున్నాను. ఇది సెట్ ఆఫ్ 2. ఇది అరౌండ్ 150 రూపీస్ అంట. కానీ క్వాలిటీ చాలా బాగుందని చాలా వీడియోస్ లో చూడటం వల్ల తెచ్చాను. అండ్ దీని ఎంఆర్పి వచ్చేసి 519 రూపీస్ అండి. ఇప్పుడు తక్కువకే వచ్చింది నాకు. తర్వాత నేను తీసుకున్నాను ఈ ప్లాస్టిక్ కంటైనర్స్. ఇవి వచ్చేసి ఫ్రిడ్జ్ లో ఆర్గనైజ్ చేయడానికి, మెయిన్లీ కొత్తిమీర, కరివేపాకు వీటన్నిటిని ఆర్గనైజ్ చేయడానికి. సెట్ ఆఫ్ 3 150 రూపీస్. వీటి క్వాలిటీ చాలా బాగుంది. ఎందుకంటే మా మమ్మీ యూజ్ చేస్తుంది, మా చెల్లి యూజ్ చేస్తుంది. సో వీటి క్వాలిటీ గురించి అయితే నాకు బాగానే తెలుసు. తర్వాత నేను తీసుకున్నాను ఈ చిన్న గ్లాస్ కంటైనర్స్. వీటిని ఎన్నిసార్లు చూసినా నాకు పర్చేస్ చేయాలనిపిస్తుంది, క్యూట్ గా అనిపిస్తుంది. సెట్ ఆఫ్ 4 కంటైనర్స్ 99 రూపీస్ అండి. మెయిన్లీ కిచెన్ లో స్పైసెస్ కి వీటన్నిటికి ఇది చాలా బాగుంటది. చాలా క్యూట్ గా ఉంటాయి. అండ్ దీని ఎంఆర్పి అయితే 519 రాస్తారు. అంత ఎక్కువ ఉండదని మీకు తెలుసు, నాకు తెలుసు కదా. అండ్ తర్వాత ఒకటి వచ్చేసి సోప్ డిస్పెన్సర్ తీసుకున్నాను. ఇది హ్యాండ్ వాష్ చేయొచ్చు, లేదా మీ బాత్రూమ్స్ లో యూజ్ చేయొచ్చు. దీని ప్రైస్ వచ్చేసి జస్ట్ 49 రూపీస్. కిందది వచ్చేసి గ్లాస్ అండి. తర్వాత మనం ఇలా ఓపెన్ చేసి దీంట్లో సోప్ యాడ్ చేసుకోవచ్చు. మీరు టోనర్స్ యాడ్ చేసుకోవచ్చు, సోప్ యాడ్ చేసుకోవచ్చు, లిక్విడ్ సోప్ యాడ్ చేసుకోవచ్చు, షాంపూ యాడ్ చేసుకోవచ్చు. ఎలా కావాలంటే అలా వాడచ్చు. మనల్ని ఎవడ అడుగుతారు చెప్పండి. సో క్వాలిటీ వైజ్ చాలా బాగుంది. ఇందులో మంచి పింక్ కలర్ ది ఏదైనా షాంపూ వేసినా కూడా చూడడానికి బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. దాని తర్వాత నేను తీసుకున్నాను ఇది ఏంటా అని మీరు చాలా మంది అనుకుంటుంటారు. ఇది నక్లిస్ ఆర్గనైజర్ అండి. ఇది మన వార్డ్రోబ్ లోని కానీ ఇది మన డైనింగ్ టేబుల్ మీద ఎక్కడైనా పెట్టుకుని మనం డైలీ యూజ్ చేసే నెక్ పీసెస్ అనేవి ఇక్కడ మనం హ్యాంగ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటది. ఇందులో 2 కలర్స్ ఉన్నట్టున్నాయి. గోల్డ్ ఒకటి ఉంది, ఈ సిమెంట్ కలర్ ఒకటి ఉంది, గ్రే కలర్ ఒకటి ఉంది. సో ఇది కూడా 150 రూపీస్. దాని తర్వాత నేను తీసుకున్నాను ఫ్లెక్సిబుల్ మ్యాట్స్ అండి. ఇవి చాపింగ్ మ్యాట్స్ అనమాట. వీటిని ఇలా యూజ్ చేయొచ్చు. మీరు ఈ చాపింగ్ బోర్డ్ మీద పెట్టుకుని వీటితో కట్ చేసుకున్న తర్వాత
మీరు హ్యాపీగా దీన్ని ఇలా తీసి మన వంట చేసిన దాంట్లోనే గిన్నెలోనే వేసుకోవచ్చు. నార్మల్ చాపింగ్ బోర్డ్స్ తో ప్రాబ్లం ఏంటి అంటే వాటిని మనం తీసి వేసినప్పుడు చాలా వరకు సైడ్లకు కూడా పడిపోతూ ఉంటాయి. సో ఈ ఫ్లెక్సిబుల్ బోర్డ్స్ తోని ఆ టెన్షన్ ఉండదు. అండ్ ఇది సెట్ ఆఫ్ 2 అండి. 2 కలిసి 224 రూపీస్ MRP. ఎంత వచ్చింది అన్నది నేను కింద స్క్రీన్ మీద రాస్తాను. తర్వాత నేను తీసుకున్నాను చిన్న గాజు గ్లాసులు అండి. ఈ గ్లాసులు మెయిన్లీ మనం టీ చిన్న చిన్న షాపుల్లో తాగుతున్నప్పుడు వాళ్ళు గాజు గ్లాసులు వేసిస్తారు. ఆ టీది మజాయే వేరు. సో అందుకే నేను తీసుకున్నాను ఆ గ్లాసులు లాంటి మోడల్ ఉండే ఈ గ్లాసులు అనమాట. ఇవి 126 రూపీస్ 172 రూపీస్ MRP ఉంది. ఎంతకు వచ్చింది అన్నది నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో రాస్తాను. ఇవి నాకు చాలా చాలా నచ్చాయి. జ్యూసులు తాగడానికి లేదంటే టీ తాగడానికి వీటన్నిటికీ చాలా చాలా బాగుంటుంది. కాఫీకి సూట్ అవ్వదు కానీ టీకి సూట్ అవుతుంది కదా. ఇవి సెట్ ఆఫ్ 6 గ్లాసెస్ అనమాట. సో కొన్ని ఐకియాలో చాలా బాగుంటాయి, మంచి రీజనబుల్ ప్రైసెస్ లో ఉంటాయి. కొన్ని చాలా చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. సో మనం చూసుకోవాలన్నమాట మనకి ఎలాంటివి కావాలి, అది ప్రైస్ కి వర్తా కాదా అన్నది. అండ్ నెక్స్ట్ నేను తీసుకున్నాను ఈ పేస్టల్ కలర్ బౌల్. మెయిన్లీ ఇది సాలడ్ బౌల్ లా అనిపించింది నాకు. చాలా చాలా ఇష్టం ఈ కలర్ అన్నది. అండ్ దీంట్లో మనం హ్యాపీగా మంచి మంచి రెసిపీస్ చేసుకుని ఇందులో వేసుకుని హ్యాపీగా మనం తినొచ్చు. సచ్ బ్యూటిఫుల్ ప్రిటీ కలర్. తర్వాత నేను తీసుకున్నాను 2 బౌల్ సెట్ అండి. ఇది వచ్చేసి పిట్టి పింక్ కలర్, ఇటు వచ్చేసి యాష్ కలర్ బౌల్స్ అనమాట. ఇది మనకి ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకోవచ్చు. ఇవి 2 బౌల్ సెట్ లో దొరుకుతున్నాయి. నాకైతే కలర్స్ చాలా చాలా నచ్చాయి. ఇది మెయిన్లీ సూప్స్ కి వీటన్నిటికీ బాగుంటుంది. ఇవి సలాడ్స్ కి లేదా బిర్యానీ ఇలాంటివి ఏమైనా సర్వ్ చేయడానికి బౌల్స్ బాగుంటాయి అని నాకు అనిపించింది. సో అందుకే నేను పర్చేజ్ చేశాను. సో ఇవండి నేను ఐకియా నుంచి పర్చేజ్ చేసిన కొన్ని సామాన్లు. దీస్ ఆర్ వెరీ రీజనబుల్ ప్రైస్. నాకైతే చాలా చాలా ఇష్టం ఐకియాది క్వాలిటీ, చాలా ఇష్టం ఐకియాది స్టైల్, వాటి కలర్ థీమ్ ఇవన్నీ నాకైతే చాలా ఇష్టం. మీలో ఎంతమంది ఐకియా ఫ్యాన్స్ ఉన్నారని నాకు కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో షేర్ చేసుకోండి. అండ్ ఈ రోజు ఈ బ్లాగ్ ఇక్కడితో నేను ఎండ్ చేస్తున్నాను. మరొక ఇంట్రెస్టింగ్ బ్లాగ్ తో మళ్ళీ రేపు కలుస్తాను. అప్పుడు వరకు టాటా, బై బై, గుడ్ నైట్.